ప్రైజ్ లార్డ్. మనం ఆరాధించేటువంటి దేవుడు న్యాయవంతుడు. అందుకని కీర్తనకారుడు తెలియచేస్తాడు కదా, 9వ కీర్తన 3వ వచనంలో ప్రార్థిస్తూ అంటాడు, నీవు మా పక్షమున వ్యాజ్యమాడి మాకు న్యాయము తీర్చుము, నీవు సింహాసనాసీనుడివై మాకు తీర్పు తీర్చుము అని ప్రార్థన చేస్తాడు. అంటే ఆయన న్యాయవంతుడు కనుక మన పైకి అన్యాయముగా వస్తున్నటువంటి ప్రతికూలమైన పరిస్థితుల నుంచి ఆయన మనల్ని తప్పించి మనకు న్యాయము తీర్చగలిగేటువంటి ఉన్నతమైనటువంటి దేవుడు. కనుక ప్రియులారా, మనం దిగులు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సినటువంటి అవసరం లేదు. బయట నుండి వచ్చేటువంటి ప్రతి విధమైన ప్రతికూలమైన పరిస్థితులను బట్టి మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. కారణం ఏంటి అనంటే ఆయన న్యాయవంతుడు, న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చేవాడు. కనుక ఆయన పైన మనం పూర్తిగా ఆనుకుందాం. ప్రభువా, నీవు నా పక్షమున ఉండండి అని ప్రభువుని వేడుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక.